నమస్తే వెల్కమ్ టు E69 న్యూస్. ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం అందించాల్సిన రేషన్ స్టోర్లే ఇప్పుడు ప్రజలకు ఇబ్బందుల నిలయాలుగా మారుతున్నాయా? ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం శంకరాజుపల్లి రేషన్ స్టోర్ 2లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఫ్లోరింగ్ పూర్తిగా ధ్వంసమై రాళ్లు రప్పలతో దర్శనమిస్తుండగా మరోవైపు ఎలుకలు పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ సరుకులు సురక్షితంగా నిల్వ చేయాల్సిన గోదాములోనే ఎలుకలు పందికొక్కుల బెడద ఉంటే ఆ సరుకుల భద్రతకు బాధ్యత ఎవరిది? వృద్ధులు మహిళలు రేషన్ తీసుకునేందుకు వస్తే కనీసం నడిచే పరిస్థితులు కూడా లేకపోతే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇది ఒక్క శంకరాజుపల్లి సమస్యనా? అల్లంవారి గణపురం చెల్పాక రేషన్ స్టోర్లలోనూ ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్నారు. మరి ఇన్ని రోజులుగా ఈ దుస్థితి అధికారుల కంటికి కనిపించలేదా? లేక కనిపించినా పట్టించుకోవడం లేదా? చెప్పినా వినరు, చూసినా కదలరు. అధికారులు స్పందించేదెప్పుడు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అన్నం అందించే రేషన్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సింది ప్రజలే. ఇకనైనా అధికారులు కాగితాలపై కాకుండా క్షేత్రస్థాయిలోకి దిగి తనిఖీలు చేసి పాడైన ఫ్లోరింగ్ కు మరమ్మతులు చేయడంతో పాటు ఎలుకలు పందికొక్కుల బెడదను అరికట్టి రేషన్ సరుకుల భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అసలు రేషన్ స్టోర్ల దుస్థితిపై అధికారులు ఎప్పుడు మేల్కొంటారు? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.